విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీని సందర్శించిన నాక్ టీం సభ్యులు కళాశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. ప్రతి 5 సంవత్సరాలకు కళాశాలను పరిశీలించే నాక్ టీం 4వ పర్యాయం ఈ కళాశాలను సందర్శన చేయడం జరిగిందన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ అధ్యాపకులతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో నాక్ టీం తమ కాలేజీని సందర్శించనున్నట్లు ఆయన తెలియజేశారు. తమ కళాశాలకు విచ్చేసిన త్రిసభ్య నాక్ టీం సభ్యులు ఇక్కడ అన్ని విభాగాలను రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయటం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకేతర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యా బోధన ఈ కళాశాలలో జరుగుతుందని చెప్పారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్ము, ల్యాబ్స్, విశాల ప్రాంగణం, ఆడిటోరియం తదితర సౌకర్యాలు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వీటన్నిటిని పరిశీలించిన నాక్ టీం సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ నాక్ అడ్వైజరీ సుగుణ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా, అధ్యాపకురాలిగా, ప్రిన్సిపాల్గా పనిచేసిన తాను ఈ కార్యక్రమం ద్వారా కళాశాల రుణం తీర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ అజయ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామాక్షి, నాగమణి అధ్యాపకులు పాల్గొన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 4వ సైకిల్ కింద నాక్ పీర్ టీము 6, 7 తారీఖుల్లో కళాశాలను విజిట్ చేయడం జరిగింది. కళాశాలలో వివిధ విభాగాలని పరిశీలన చేయటం, రికార్డులను పరిశీలన చేయటం, అట్లాగే విద్యార్థులతో, పేరెంట్స్తో, పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల యొక్క స్థితిగతుల్ని, పనిచేసే తీరుతెన్నుల్ని పూర్తిగా గమనించడానికి అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 4వ సైకిల్, అంటే 4వసారి 5 సంవత్సరాలకు ఒకసారి నాక్ నుంచి కమిటీ రావటం జరుగుతుంటుంది. నాక్ ఆఫీసు బెంగళూరులో ఉంది. వాళ్ళు గ్రేడింగ్, కళాశాల యొక్క స్థితిగతులను బట్టి గ్రేడింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చిన 3 హై ప్రొఫైల్ పర్సనాలిటీస్. ఒకళ్ళు అరవింద్ కుమార్ దీక్షిత్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రా. మరొకళ్ళు డాక్టర్ తిలకం రామచంద్రన్, చెన్నై నుంచి వచ్చారు, ఆమె కోఆర్డినేటర్ మెంబర్. అట్లాగే 3వ వ్యక్తిగా నివృత్తి పవార్, ఆయన అహ్మదాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళందరినీ నాక్ చాలా ప్రైవసీగా, ఎవరికి తెలియకుండా ఆఖరి నిమిషంలో పేర్లు అనౌన్స్ చేస్తూ నాక్ టీంని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వీరు విజయవాడలో డివి మేనర్ హోటల్లో ఉండటం, అక్కడి నుంచి ప్రతిరోజు 8 గంటలకల్లా కళాశాలకు వచ్చి కళాశాల యొక్క అన్ని విభాగాలని పరిశీలన చేయటం జరిగింది. మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. కళాశాల యొక్క అన్ని రకాలైన రికార్డులన్నింటినీ వాళ్ళు పరిశీలన చేసినప్పుడు, వారి మనోభావాలని అర్థం చేసుకున్నప్పుడు, వారు కళాశాలకు మంచి గ్రేడింగ్ ఇస్తారనే భావన మాకైతే అందరూ కలిగింది. ఈ సందర్భంగా గత 2-3 నెలలుగా కళాశాల యొక్క అన్ని విషయాల్లోనూ రెనోవేట్ చేయడానికి, లేకపోతే రంగులు వేయటం కానీ, అందంగా అలంకరించడానికి కానీ, ఆకర్షణీయంగా ఉంచడానికి కానీ చాలామంది వ్యక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ ఈ రోజున నేను ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థిని, అంటే పూర్వ విద్యార్థిగా నా కృషి, అంటే నేను పడ్డ శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ రకంగా నా రుణాన్ని కాలేజీకి నా సేవల ద్వారా, సేవలు అంటే ఈ అక్రిడేషన్కి కావాల్సినటువంటి సదుపాయాలు అలా చూసుకునే దాని ద్వారా నా
రుణం కొంతైనా తీర్చుకోగలుగుతున్నానని భావిస్తున్నాను. ఇవాళ 4వసారి మాకు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను న్యాక్ వాళ్ళ ఆధ్వర్యంలో మా కాలేజీ యొక్క అసెస్మెంట్ కోసం వచ్చిన టీం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇటు టీచింగు నాన్ టీచింగు మరియు మా సుగుణ మేడం గారు అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా శాయశక్తుల వారి యొక్క సమిష్టి కృతితో ఈరోజు మేము సాధించబోతున్నాం విజయం. ఈ విజయానికి మా యొక్క మేనేజ్మెంటు శ్రీ నందపనేని సుధాకర్ గారు మ్యాక్సిమం కావలసినటువంటి అన్ని రకాల యొక్క సపోర్ట్ని మాకు అందిస్తూ ఈ తెనాలి పట్టణంలో విలేజెస్ గ్రామ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ప్రతి నిరుపేద విద్యార్థికి కూడా విద్య అనేది అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో తప్పనిసరిగా విద్యా సంస్థలు మరి న్యాక్ అనేటటువంటి కంపల్సరీగా వెళ్ళాల్సిన సమయంలో మా మేనేజ్మెంటు మరియు మా సిబ్బంది వచ్చినటువంటి టీం దగ్గర సమిష్టికృతిగా వ్యవహరిస్తూ అద్భుతమైనటువంటి విజయం సాధించగలిగాం మా పాయింట్ ఆఫ్ వ్యూలో.